స్నేహితులకు స్వాగతం. హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు మనం తెలివైన తెనాలి రామకృష్ణుడి ఒక భలే సరదా కథ విందామా? ఓ తప్పకుండా, నాకు తెనాలి రామకృష్ణుడి కథలంటే చాలా ఇష్టం. సరే, మరి మొదలు పెడదాం. అనగనగా విజయనగర సామ్రాజ్యం. ఆ సామ్రాజ్యంలో హంపి అనే ఒక అందమైన నగరం ఉండేది. అవును, ఆ నగరానికి వైద్యరత్నం విశ్వాసం అనే పేరుతో ఒక కొత్త వైద్యుడొచ్చాడు. ఆ పేరులోనే ఏదో ఉంది కదా. అదేగా, అతను రాగానే నా దగ్గర ఎలాంటి రోగాన్నైనా సరే చిటికలో నయం చేసే అద్భుత మూలిక ఉంది అని ఊరంతా ప్రచారం చేసుకున్నాడు. అబ్బో, అలా చెప్పగానే ప్రజలు నమ్మేశారా? మరింకేం, ఆ మాటలు విని ప్రజలందరూ అతని దగ్గరికి పరుగులు పెట్టారు. పాపం. ఇక ఈ వార్త మెల్లగా ఆ మహారాజు శ్రీకృష్ణదేవరాయలు గారి దగ్గరకు చేరింది. రాజుగారేమన్నారు? ఆయన కూడా ఆశ్చర్యపోయారా? చాలా ఆశ్చర్యపోయారు. కాని మన ఆస్థానంలో ఒకరున్నారు గదా. ఎవరు? తెనాలి రామకృష్ణుడా? సరిగ్గా చెప్పావు. రామకృష్ణుడు మాత్రం, మహారాజా ఆగండి, ప్రతి అద్భుతం వెనుక ఏదో ఒక రహస్యముంటుంది అని సందేహం వ్యక్తం చేశాడు. ఎందుకంటే మన రామకృష్ణుడు చాలా తెలివైనవాడు కదా. ఖచ్చితంగా. ఇక ఒకరోజు ఆ వైద్యుడు రాజుగారి సభలో తన మూలిక ఎంత శక్తివంతమైనదో చూపిస్తానన్నాడు. ఓ, ప్రదర్శన అన్నమాట. ఏం జరిగిందక్కడ? అతను చాలా బలహీనంగా నీరసంగా ఉన్న ఒక వ్యక్తిని సభ ముందుకు తీసుకొచ్చాడు. ఆ, అతనికి తన మూలిక ఇచ్చాడు, అంతే. ఏమైంది? ఆ వ్యక్తి, ఆహా, నేను పూర్తిగా కోలుకున్నాను, నాలో ఎంతో బలం వచ్చింది అని గట్టిగా అరిచాడు. సభలో అందరూ చప్పట్లు కొట్టారు. అందరూ నమ్మేశారన్నమాట. కాని ఇది చూస్తున్న రామకృష్ణుడికి మాత్రం ఏదో తేడాగా అనిపించింది. అంటే అతని బుర్రలో ఒక ప్లాన్ మొదలైంది. అవును, ఈ మోసగాడి గుట్టు ఎలాగైనా బయటపెట్టాలని నిర్ణయించుకున్నాడు. దానికోసం ఒక వింత రోగంతో బాధపడుతున్నట్టు నటించడానికి సిద్ధమయ్యాడు. వింత రోగమా? అదెలాంటిది? మరుసటి రోజు రామకృష్ణుడు నేరుగా ఆ వైద్యుడి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి ఏమన్నాడు? చాలా బాధగా ముఖం పెట్టి, వైద్యరాజా, నాకు కంటికి కనబడని ఒక వింత రోగం వచ్చింది అన్నాడు. కంటికి కనబడని రోగమా? భలే ఉంది. ఆ వైద్యుడు ఆశ్చర్యంగా చూస్తుంటే రామకృష్ణుడు, అవును వైద్యరాజా, నా శరీరంలో ఎక్కడో చిటికెడు నవ్వొస్తోంది, అది నన్ను రాత్రంతా నిద్రపోనివ్వడం లేదు అని గొప్పగా నటించాడు. హాహా, చిటికెడు నవ్వా? భలే చెప్పాడు. ఇక ఆ వైద్యుడు చాలా నమ్మకంగా, దీనికేం భయం లేదు, నా మూలికతో ఇది మాయమవుతుంది అనిచ్చాడు. రామకృష్ణుడేం చేశాడు? తిన్నాడా? తిన్నట్టు నటించి అంతకన్నా గట్టిగా బిగ్గరగా నవ్వడం మొదలుపెట్టాడు. అయ్యో! అవును, అయ్యయ్యో, నా రోగం పెరిగిపోయింది, ఇప్పుడు నా పొట్టలో ఏనుగులు పరిగెడుతున్నాయి అని గట్టిగా అరిచాడు. ఆ దెబ్బకు వైద్యుడికి ఏం చెయ్యాలో తెలుసుండదు. అస్సల్లేదు. వెంటనే రామకృష్ణుడు నవ్వడం ఆపి గంభీరంగా ఇలా అడిగాడు. ఏమని? వైద్యరాజా, మీ మూలిక నా కంటికి కనబడని రోగాన్ని రెట్టింపు చేసింది. అసలు విషయం చెప్పనా? మీరు నిన్న సభలో నయం చేసిన వ్యక్తి మీ మనిషే కదా అని నిలదీశాడు. అంతే. ఆ ఒక్క ప్రశ్నతో వైద్యుడి ముఖం పాలిపోయింది. తన మోసం మొత్తం బయటపడటంతో సిగ్గుతో తలదించుకున్నాడు. అప్పుడు మహారాజు శ్రీకృష్ణదేవరాయలుగారు రామకృష్ణుడి తెలివిని ఎంతగానో మెచ్చుకున్నారు. అవును, ఆ మోసగాడికి తగిన శిక్ష కూడా విధించారు. ఆ రోజునుంచి హంపీ నగర ప్రజలు ఎవరినైనా గుడ్డిగా నమ్మే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించడం నేర్చుకున్నారు. చూశారా స్నేహితులారా, తెలివితో ఎంత పెద్ద మోసాన్నైనా ఎలా బయటపెట్టవచ్చో? నిజమే. మరి ఆలోచించండి, ఒకవేళ రామకృష్ణుడిలాగా మీకేదైనా కంటికి కనబడని ఫన్నీ రోగం వస్తే అది ఎలా ఉండేది? మంచి ప్రశ్న. సరే ఫ్రెండ్స్, మళ్ళీ ఇంకో కథతో కలుద్దాం. ఉంటాం మరి.